మండలి యొక్క వాళ్ళ ప్రత్యేక అస్తిత్వాన్ని రక్షించుకోవటం కోసం, ఆత్మగౌరవంతో బతకటం కోసం ఇవన్నీ కూడా చాలా చాలా అవసరం. ఆ అవసరాలను మనం గుర్తించి వాటిని పరిపూర్తి చేయటానికి పూనుకుంటే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ ప్రయత్నాలు ఇవాళ మనం వాటి మీద దృష్టి పెట్టాలి. ఇవాళ హిడ్మాకు సంబంధించిన ఎన్కౌంటర్ విషయంలో ఒక విచారణ జరగాలి. చాలా స్పష్టంగా మానవ హక్కుల కమిషన్ గైడ్ లైన్స్ ను జారీ చేసింది. గైడ్ లైన్స్ లో సుప్రీంకోర్టు కూడా స్పష్టమైన జడ్జిమెంట్ ఇచ్చింది. మన దగ్గర ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ఆ రోజుల్లో జాతీయ మానవ హక్కుల కమిషన్ కొత్తగా ఏర్పడ్డాయి. మానవ హక్కుల కమిషన్ ఏర్పడటానికి కూడా కారణం ఏంటంటే అప్పుడు విచ్చలవిడిగా ఈ లాకప్ హత్యలు జరుగుతున్నాయి. ఆ లాకప్ హత్యల మీద చాలా విచారణ జరుగుతూ ఉండగా వాటిపై స్పందించి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక విపులమైన నివేదికను తీసుకొచ్చింది. ఆ నివేదిక ఆఖరిలో ఏం చెప్తుందంటే గవర్నమెంట్ చట్టపరంగా చర్యలు తీసుకుంటే వీటిని ఆపొచ్చు అని రాసినారు. దానిపైన అంతర్జాతీయ స్థాయిలో తీవ్రమైన ఆందోళన చెలరేగింది. ఈ ఆందోళనలకు ప్రతిస్పందిస్తూ భారత ప్రభుత్వం జాతీయ మానవ హక్కుల కమిషన్ను నియమించింది. వెస్లీ గారు వచ్చారు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ వారిని అప్పుడు ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పడ్డది. మరి ఈ మానవ హక్కుల కమిషను పనికి వస్తుందా రాదా, కోర్టులు లేవా, ఈ చర్చ చాలా జరిగింది మా మధ్యన ఆ రోజుల్లో. సరే ఏదైతే అయింది, ఒక వేదిక కదా మనం ఉపయోగించుకోవాలి ఈ వేదికనని చెప్పి ఆ వేదికకు ఎన్కౌంటర్ హత్యలకు సంబంధించి ఒక కేసులు నివేదించటం, అదే విధంగా హైకోర్టులో కూడా ఈ ఎన్కౌంటర్ హత్య మీద ప్రత్యేకించి నాకు గుర్తుంది, నేపాల్ రెడ్డి ఎన్కౌంటర్ మీద వారి తండ్రి గారు హైకోర్టులో కేసు వేసిండ్రు. అది మొదటి కేసు. ఆ తర్వాత చాలా కేసులు మధుసూదన్ రాజు ఎన్కౌంటర్ మీద కేసు ఒకటి. ఈ ఎన్కౌంటర్ల మీద ఈ విచారణ జరిగినాక సుప్రీంకోర్టు ఒక మాట ఏమన్నదంటే చంపే అధికారం ఎవరికీ లేదు. కన్నవిరణ్ ఊక చెప్పేది మాకు, చంపే అధికారం ఎవరికి లేదురా, ఒక్క చట్టంలో చూపించండి నాకు అని. అంటే మరి పోలీస్ ఫైరింగ్ జరుగుతుంటది కదా సార్, ఆత్మరక్షణార్థం అని. అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఆత్మరక్షణ కోసం చంపటం కూడా నేరమే, అది ఆత్మరక్షణార్థం అవసరమైందని కోర్టులో తేలేదాకా అది నేరం అని చెప్పి ఆయన తీర్పు చెప్పటం జరిగింది. కోర్టులో ఆర్గ్యూ చేసి ఏమన్నాడు, నేను ఆత్మరక్షణార్థమే చంపినా అని పోలీసులు కోర్టులో రుజువు చేసుకోవాలి, రుజువు అయ్యేదాకా అది నేరమే అని చెప్పి అది ఆత్మరక్షణార్థం అవసరమైందని వాదించాడు. చాలా మామూలు విషయం కాదు, ఏళ్ల తరబడి పోరాటం నడిస్తే చివరికి వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంటు. ఈ జడ్జిమెంటు మానవ హక్కుల కమిషన్ చేసిన ఎంక్వైరీల విచారణ ఆధారంగా మానవ హక్కుల కమిషన్ చాలా గైడ్ లైన్స్ జారీ చేసింది. వాళ్ళు ఇచ్చిన అందులో ఒకటి స్పష్టమైన పత్రము ఈ ఎన్కౌంటర్లకు సంబంధించింది. కనుక ఎన్కౌంటర్లు జరగగానే పోలీసులు కాకుండా ఒక థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలి, ఇది మొదటిది. రెండవది ఏంటంటే ఈ ఎన్కౌంటర్ల పైన కేసు నమోదు చేయాలి. మామూలుగా ఎన్కౌంటర్లు జరగగానే ప్రతిసారి ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ఏమని రాసి ఉంటుందంటే గుర్తు తెలియని నక్సలైట్లు కాల్చారు, లేడు కదా, కాబట్టి ఇక కేసు ఉండదు, క్లోజ్ అయిపోతుంటది. అట్లా కాదు, ఆత్మరక్షణార్థం పోలీసులు కాల్పులు జరిపిన వాళ్ళ మీద కేసు నమోదు కావాలి. ఇది మానవ హక్కుల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశం. మరి దాని ప్రకారం కేసులు కూడా నమోదు కావాల్సిన అవసరం ఉంది. ఇది కూడా మనం చాలా సీరియస్ గా దృష్టిలో పెట్టుకొని ఎంక్వైరీ విచారణ చేయవలసిన అంశము. దీని గురించి కూడా మనం కొంత ఆలోచించి ఈ డిమాండ్ను స్పష్టంగా ముందు పెట్టవలసిన అవసరం ఉంది. మీరు రాజకీయ డిమాండ్లు ఏం పెడతారో ఏమిటో నాకు తెలియదు, కానీ చాలా స్పష్టంగా ఏంటంటే ఎన్కౌంటర్లు అనే అవి ఒక ప్రభుత్వము ఇట్లా హింసకు దిగటం మంచిది కాదు. ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యవహరించాలి. ఇప్పుడు హిడ్మా మమ్మల్ని కొడితే మేము కొట్టినామనే ఆర్గ్యుమెంట్ చెప్తలేదు, హిడ్మా ఇంతమంది పోలీసులను చంపినాక మేము ఏం చేయాలి అనే మాట వస్తున్నది. దానికి స్పష్టంగా మనం మాట్లాడవలసింది ఏంటంటే ప్రభుత్వానికి చట్టం పరిధిలో దానిపైన వ్యవహారం నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అందుకని ప్రభుత్వం ఏం చేయాలంటే చట్ట పరిధిలోనే ఈ అంశాలపైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వం బాధ్యత. రాజ్యాంగం ప్రభుత్వంపై
ఉంచినటువంటి బాధ్యత. ఆ రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఇది మనం ప్రధానంగా గుర్తు చేయాలి. ఈ గుర్తు చేసి ఆ చట్టబద్ధమైనటువంటి చర్యల కోసం ప్రధానంగా గుర్తు చేయాలి. ఈ గుర్తు చేసి ఆ చట్టబద్ధమైనటువంటి చర్యల కోసం మనం ఖచ్చితంగా అడగవచ్చు, అడగాలి. అడగటం మన బాధ్యతగా స్వీకరించగలిగితే చర్చను మనం ఇంకా ఒక ప్రజాస్వామిక విలువల కోసం ఈ చర్చను మనం ముందుకు తీసుకుపోవటానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఆ ప్రజాస్వామిక విలువలను పాదుకొల్పటమే ఒక లక్ష్యంగా మన ప్రయత్నం ఉండాలి, మన చర్చ ఉండాలి, మన కార్యాచరణ ఉండాలి. అంతకు మించి మనం చేయగలిగేదైతే ఉందని నేనేం అనుకోవటం లేదు. కానీ ఈ పరిధిలోనైనా ఒక స్పష్టమైన ఆలోచన, కార్యాచరణ ఉంటే అది చాలా ఉపయోగకరంగా సమాజాన్ని ముందుకు తీసుకుపోవటానికి మన తోడ్పాటుగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ సెలవు.